ఇప్పుడు చెప్పండి. మత్స్యాసనం. మత్స్యాసనం. నమస్తే. మెల్లగా ఒక పక్కలో తిరిగి పట్టుకోండి. ఇలా వచ్చేసి మ్యాట్లో సెంటర్లో ఉండాలి. రెండు చేతులు కింద తీసుకోండి. ఇలా రెండు చేతుల పైన బాడీ లేపండి. తల మాడు భాగాన్ని వెనక్కి కానించండి. ఇలా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే దాదాపు 20 సెకండ్లు తీసేసాడు. తీసేయండి. ఏం తీసేయాలి? తల కింది పోవాలి, చేతులు పక్కన ఉండాలి, కాళ్ళు స్ట్రైట్ పెట్టుకోవాలి. ఇది మళ్ళీ శవాసనకు వచ్చాము. ఇప్పుడు మర్కటాసనం అయింది. నడుము నొప్పి తగ్గుతుంది, నడుము నొప్పి రాదు. కాళ్ళు మడవండి. ఫస్ట్ ఒక కాలు, రెండో కాలు కూడా మడవండి. వచ్చేసి బాడీని దగ్గరికి కాలు పాద తీసుకురండి. ఇట్లా స్ట్రైట్ చేయండి. ఇప్పుడు రెండు కాళ్ళు ఒకవైపు, తల ఒకవైపు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. ఇప్పుడు రెండో వైపు అంటే ఈ కాలు కుడి నుంచి ఇప్పుడు ఎడమకు వస్తాయి. తల ఎడమ నుండి కుడికి పోతుంది. నడుము పిండుతాం అన్నమాట. నడుము మీద ప్రెషర్ పడాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. మళ్ళీ సెంటర్ తీసుకురండి. చేతులు కింద పెట్టండి, కాళ్ళు చాచండి. వచ్చా మనం చేసేది మత్స్యాసనం. మత్స్యాసనం వేసినప్పుడు దీనికి కౌంటర్ అంటే వ్యతిరేక ఆసనం కూడా వేయాలి. ఏంటది? యోగ ముద్ర. మెల్లగా చెయ్యి సహాయంతో పక్క నుంచి ఇలా దిగండి. వజ్రాసనంలోకి వచ్చేయండి. ఫస్ట్ వజ్రాసనం ఇలా పెట్టుకొని మెల్లగా తీసుకోండి. వచ్చాము వజ్రాసనం. ఈ రెండు చేతులు ఎంత టైట్ చేయండి. పట్టుకోండి. మనిషి దగ్గర పట్టుకోండి. పైనుంచే శ్వాస వదులుతూ నోరు మూసుకొని మెల్లగా కింది రావాలి. ఇది యోగ ముద్ర. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. దాదాపు 20 సెకండ్లు. ఓకే. మళ్ళీ లేదు దాంట్లో చేతులు తెచ్చి తొడ మీద పెట్టుకోండి. ఈ వజ్రాసనంలో మళ్ళీ ఒక 20 సెకండ్లు ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. సరిపోయింది. ఏంటి మనం మత్స్యాసనం ఇప్పుడు కంప్లీట్ అయినట్లే. మత్స్యాసనం చేయడం వల్ల మెడకు పట్టి పెట్టాల్సిన పరిస్థితి రాదు. అంటే మెడ నొప్పులు రావు. మెడ నొప్పి ఉన్నప్పుడు మటుకు చేయొద్దు. మెడ నొప్పి తగ్గిన తర్వాత చేయాలి. చేస్తే మెడ నొప్పి రావు. వెరీ గుడ్. థ్యాంక్ యూ. మీ జయప్రకాష్. మెల్లగా కాలు తీసేసేయండి.